హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అబ్బాయి శ్యామ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి అండి. కరివేపాకు పొడిని కొందరు సింపుల్గానే చేసేస్తారు. నేను కూడా అలాగే సింపుల్గా చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకుని తీసేయకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా, మనకి జుట్టుకు కానీ కంటికి కానీ చాలా యూజ్ఫుల్ అవుతుంది. డెఫినెట్గా ఈ పొడి చేసుకొని పెట్టుకున్నాం అనుకో, మొదటి అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో కరివేపాకు పొడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా చాలా మంచిదండి. మనం కరివేపాకు అయితే ఉట్టి తినం కాబట్టి ఇలా పొడి టైప్లో, కారం పొడి టైప్లో చేసుకుని తింటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇడ్లీలో కానీ దోశలో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని, కడాయిని కొంచెం మందపాటి కడాయి పెట్టుకుంటే మనకి వేసుకునేటివి మాడకుండా ఉంటుంది. కొంచెం కడాయి మందంగా తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు. మీకు పచ్చిశనగపప్పు గ్యాస్ పడుతుంది అనుకుంటే దీని ప్లేస్లో కందిపప్పు అయినా వేసుకోవచ్చు. ఒక స్పూను కందిపప్పు, ఇంకొక స్పూను శనగపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను మినపగుండ్లు, ఒక స్పూను మిరియాలు, కొన్ని పల్లీలు, ఒక 2 స్పూన్ల పల్లీలు. మిరియాలు ఎందుకు వేసామంటే మనకు జలుబు చేసినప్పుడు కానీ, గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాంటి వచ్చినప్పుడు, ఇలాంటి పొళ్ళు తిన్నప్పుడు ఏమి తినబుద్ధి కాదన్నప్పుడు ఇలాంటి పొళ్ళు వేసుకొని తిన్నా మనకి ఈజీగా ఉంటుంది. చాలా బాగుంటుంది, గొంతుకు రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని అన్నిటినీ మాడనివ్వకుండా బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్ ఎండుమిర్చి వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మాడనివ్వకుండా వేయించుకోవాలి. కిందవి మాడనివ్వకూడదు, ఏవి వేసినా కానీ మనకి మాడనివ్వకుండా బాగా వేయించుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేను కరివేపాకుని ముందుగానే కడిగి పెట్టుకున్నాను, ఎలాంటి వాటర్ లేకుండా, ఎందుకంటే మనం స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి వాటర్ లేకుండా కొంచెం బాగా ఆరపెట్టుకోవాలి. నీట్గా కడిగేసి ఆరపెట్టుకున్న కరివేపాకును తీసేసుకొని, కరివేపాకు ఒట్టిగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఏవి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసినాను, నేను ఇక్కడ ఒకటి ఇంగ్రీడియంట్ వేయలేదు, ధనియాలు వేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు వేయకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి. ధనియాలు వేస్తే కొంచెం మసాలా ఫ్లేవర్లా ఉంటుంది. ధనియాలు వేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫైనల్గా కొంచెం జీలకర్ర, ఒక స్పూను ఇంగువ, కొంచెం కలర్కి తగ్గట్టుగా కొంచెం పసుపు. ఆ వేడికి పసుపు, జీలకర్ర అవన్నీ ఈజీగానే మాడకుండా వేగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఇంగ్రీడియంట్ చింతపండు. మీకు పులుపు తగ్గట్టుగా చింతపండు యాడ్ చేసుకొని ఫైనల్గా పులుపును కూడా తగ్గట్టుగా చూసుకోవాలి. వేసేసుకొని అన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మాడనివ్వకూడదు. మాడిందనుకో పొడి అనేది స్మెల్ అదో ఒక టేస్ట్ లాగా మారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అంత చల్లారాక మిక్సీ జార్లో వేసేటప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకో ముద్దలాగా వస్తుంది, కాబట్టి కొంచెం తక్కువ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని టేస్ట్ దగ్గర సాల్ట్ యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, మనం ధనియాలు వేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి హెల్త్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలైతే కరివేపాకు తినరు కదా, అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఫస్ట్ అన్నం తినే ఒక మొదటి ముద్దలో ఈ ఒక కరివేపాకును ఒక స్పూన్ వేసుకొని తింటే చాలా హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. డెఫినెట్గా వీడియో నచ్చిందనుకో ఒకసారి లైక్ చేయండి, అలాగే ట్రై చేసి మీ రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కొంచెం మధ్యాహ్నం తిన్నాను, వేడి వేడి అన్నంలో అయితే నెయ్యి వేసుకొని ఈ పొడి తిన్నామనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి.